ఆదము కుమారులను కుమార్తెలను కని 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదము చనిపోయాక 600 సంవత్సరాలకు నరులు భూమి మీద విస్తరించారు. కానీ వారు చెడిపోయారు. అబద్ధములతోనూ మోసములతోనూ ఒకరినొకరు చంపుకుంటూ భయంకరమైన విగ్రహార్థన చేస్తూ దేవుని ఆయన ప్రేమను మర్చి వారి హృదయమును చెడుతనముతో నింపుకున్నారు. అందుకు దేవుడు చాలా బాధపడి మనుషులను, పశువులను, పురుగులను, ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద లేకుండా నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోహా మరియు అతని కుటుంబం మాత్రం అందరిలాగా చెడు పనులు చేయక నీతిగా జీవించారు. కాబట్టి దేవుడు నోహాను, అతని భార్యను, 3 కుమారులను, 3 కోడళ్లను మాత్రము ప్రేమించి వాళ్ళను మాత్రమే బ్రతికించుకొని మిగతా మానవులను తుడిచివేయాలనుకున్నాడు. ఒకరోజు దేవుడు నోహాతో ఇలా అన్నాడు, భూమి పాపం చేసే మానవులతో నిండి ఉంది, కాబట్టి వారిని అంతం చేయబోతున్నాను. నీవు చితిసారకు మ్రాణతో 3 అంతస్తుల పడవను కట్టి లోపట బయట కీలుపోయమన్నాడు. అలాగే పడవ కట్టడానికి కొలతలు కూడా దేవుడిచ్చాడు. దేవుడు నోహాకు చెప్పినట్లుగా 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగల పడవ నిర్మించి ఒక కిటికీని దాని ప్రక్కన తలుపును ఉంచాడు. ఆ తర్వాత దేవుడు ముందే చెప్పినట్లుగా ప్రతి జాతి జంతువుల నుండి, ఆకాశ పక్షుల నుండి, నీళ్ళపైన ప్రాకు పురుగులలో నుండి జతలుగా, అంటే ఒక ఆడది ఒక మగదిగా నోహా పడవలోనికి దేవుడు పంపించాడు. వాటికి అలాగే నోహా కుటుంబానికి సరిపోయేంత ఆహారమును నోహా సమకూర్చాడు. నోహా కుటుంబము కూడా ఆ పడవలోనికి వెళ్ళారు. దేవుడు తలుపును మూసివేశాడు. అప్పుడు మహావిశాలంగా ఆకాశమును కలిగించే ముందు దేవుడు ఏర్పరిచిన అగాధ జలములను భూమిపైన వర్షంగా కురిపించెను. దాంతో పెద్ద పెద్ద పర్వతములు కూడా మునిగిపోయాయి. Every other living creature would die. వర్షం కురవటము ఆగిపోయింది. కానీ భూమిపైన నీరు 150 దినముల వరకు అలానే ఉన్నాయి. అప్పుడు దేవుడు గాలిని వీచేలా చేశాడు. అలా 5 నెలల పడవ ప్రయాణించిన తర్వాత నీళ్లు ఇంకిపోవడంతో పడవ అరారతు కొండపైన ఆగిపోయింది. కొన్ని రోజులైన తర్వాత నోహా ఆ కిటికీలో నుండి కాకిని పంపించాడు. ఎందుకంటే భూమిపైన నీరు ఆరినట్టయితే తనకు ఏదైనా ఆనవాళ్ళు తీసుకొస్తుందని అనుకున్నాడు. కానీ ఆ కాకి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తర్వాత నోహా నల్లని పావురమును పంపించాడు. ఆ పావురమునకు కాలు పెట్టడానికి కూడా స్థలం లేనంతగా నీరు ఉండడంతో తిరిగి వచ్చింది. మళ్ళీ 7 దినములైన తర్వాత నోహా ఆ పావురమును కిటికీలో నుండి బయటకు పంపించాడు. అప్పుడు ఆ పావురము ఒలివ చెట్టు ఆకును తీసుకొని సాయంకాలమున నోహా దగ్గరకు వచ్చింది. అప్పుడు నోహా భూమిపైన నీరు తగ్గాయని అర్థం చేసుకున్నాడు. మళ్ళీ 7 దినములైన తర్వాత నోహా ఆ నల్లని పావురమును బయటికి విడిచాడు. అది మళ్ళీ తిరిగి రాలేదు. అలా వారు ఆ పడవలో 1 సంవత్సరం 17 దినములు ఉన్నారు. అప్పుడు భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి. దేవుడు వారిని బయటకు పిలిచాడు. పడవలో ఉన్న జంతువులను, పురుగులను, పక్షులన్నీ బయటకు వచ్చాయి. నోహా దేవునికి ఒక బలిపీఠము కట్టి పవిత్ర పశువులలో, పవిత్ర పక్షులలో కొన్నిటిని దహన బలి అర్పించాడు. దేవుడు నోహాతో అతని కుమారులతో ఇలా అన్నాడు, నేను మళ్ళీ ఇంకెప్పుడు నీటితో మానవులను, జీవులను నాశనం చెయ్యను. అందుకు నా నిబంధనగా మేఘములో నా ధనుసును ఉంచుతున్నాను అని అన్నాడు. నోహా జలప్రలయం ముగిసినప్పుడు 601 సంవత్సరముల వాడు. నోహా 950 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. నోహావు ఆదము కుమారుడైన షేతు వంశంలో 8వ తరము వాడు. ఆయన కుమారుల పేర్లు షేము, హాము, యాపెత్తు. ఇలా ఎవరైతే దేవుని మరిచి చెడిపోయారో వారంతా ఆ భయంకరమైన జలములలో మునిగి చనిపోయారు. కానీ నీతిగా బ్రతికిన
నోహా కుటుంబాన్ని మాత్రం దేవుడు ఏ అపాయం రాకుండా రక్షించాడు. ఆయన ఉగ్రత సహింపగలవాడేవాడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడేవాడు. ఆయన కోపం అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణంనకే చేయును.